హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 8th డే అండి. సో మనం డైలీ వాటర్ కలర్ ఫ్లవర్స్ పెయింట్ చేస్తున్నాం కదా. ఈరోజు వచ్చి చాలా సింపుల్గా నేను ట్రై చేద్దామని చెప్పి ఇలాగ పర్పుల్ కలర్ తీసుకొని ఫ్లవర్స్ డ్రా చేశానండి. బట్ ఇక్కడ నేను అనుకున్నది వేరేదనమాట. సో స్టెప్ బై స్టెప్ చేసేసరికి నేను ఒకటి అనుకుంటే ఫైనల్ అవుట్పుట్ ఇంకోటి అయింది. మీరే చూస్తారు ఈ ప్రాసెస్లో నేను చేసిన మిస్టేక్స్. ఫస్ట్ అన్నీ కూడా ఇలాగ ఫ్లవర్స్ డ్రా చేశాను. నేను ఇక్కడ కొంచెం లేయరింగ్ ఎఫెక్ట్ అనేది ట్రై చేద్దాము వాటర్ కలర్లో అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఈ స్టెప్ తర్వాత ఇక్కడ నేను పింక్ డ్రా చేశానండి. ఈ ఫస్ట్ది బాగానే వచ్చింది. అండ్ సెకండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనం చాలా తక్కువ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ థర్డ్ వచ్చేసి నేను వాటర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ ఓకే అనిపించింది. మళ్ళీ సేమ్ అన్నీ కలరింగ్ చేశాను. అండ్ ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ నేను ఏదో కొంచెం పెటల్స్ లాగా ఎఫెక్ట్ ఇద్దామని ట్రై చేశాను. బట్ అది ఫెయిల్ అయ్యాను. సో దాన్ని ఇలా సరి చేశాను అనమాట. అగైన్ సేమ్ అదే పింక్తో మొత్తం ఫ్లవర్ చేయాల్సి వచ్చింది. బట్ యాక్చువల్లీ నేను అనుకొని స్టార్ట్ చేసిన ఫ్లవర్ ఇది కాదు. సో ఇట్స్ ఓకే అని చెప్పి నేను ఆ మిస్టేక్ని కవర్ చేస్తూ ఇలాగ మొత్తం కూడా పింక్ షేడింగ్ ఇచ్చేసాను ఫ్లవర్స్కి. అండ్ తర్వాత వచ్చి సరే ఇంకా లీవ్స్ డ్రా చేద్దామని చెప్పి స్టెమ్స్ డ్రా చేశాను. అండ్ ఇది కూడా ఓకే ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇంకా నార్మల్గా నాకు ఈ మిస్టేక్ వచ్చేసరికి సరే అని చెప్పి ఎక్కువ డిఫరెంట్ ట్రై చేయకుండా నార్మల్ రెగ్యులర్ లీవ్సే ట్రై చేశాను. అండ్ యాజ్ యూజువల్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఎల్లో కలర్తో ఫిల్ చేశాను. ఫైనల్లీ ఐఎమ్ ఓకే విత్ ఇట్. అంటే అంత సూపర్ లేదు కానీ బట్ మిస్టేక్స్ అయితే కవర్ చేయగలిగాను. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే మీకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక పెయింటింగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.